అమ్మో! హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ భారతి శివ వ్లాగ్స్. ఖచ్చితంగా నా వీడియోస్ చూడండి గైస్. మీరు చూడగలిగినన్ని వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయి. మీరు చూడటం లేదు అంతే. నా దాటిపోయినాయి అనమాట చాలా వీడియోస్. మీకు కామెడీ కావాలంటే షార్ట్స్ చూడండి. మంచి ఒక ఎథిక్స్, మంచి మాటలు, మంచి ఎథిక్స్ తోటి కూడిన వ్లాగ్స్ ఇలా కావాలంటే నా వ్లాగ్స్ చూడండి. ఏంటి ఓకేనా? నాతో డైరెక్ట్గా మాట్లాడాలి అని అనుకుంటే నా లైవ్లకి రండి. ఇంతకన్నా ఇంకా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేయలేనబ్బా. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, పుష్ చేయండి. ఎందుకంటే చాలా వీడియోస్ చేసేసినాను, దాటిపోతున్నాయి అనమాట. ఎందుకు ఇంత హడావుడి పడుతూ చేస్తున్నాను అని అంటే చెప్తాను రండి. ట్రావెలింగ్ ఉంది, అన్ఎక్స్పెక్టెడ్, అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ అంటే నేను వెళ్ళకూడదు అనుకున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు భారతక్క అని అంటారా? నా తల చుట్టూ పండ్లు పెట్టుకుంటానండి. అవి ఒక పట్టాన తెగకపోతే నాకు ఎక్కడికి వెళ్ళాలనిపించదు. నాకు ఇల్లంతా శుభ్రంగా ఉండాలి. తర్వాత నేను కూడా ఫుల్గా రెడీ అయిపోయి మంచిగా పీస్ఫుల్గా బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నా మైండ్ ప్రశాంతంగా ఉంటుంది అనమాట. అందుకు నేను ఎక్కడికి వెళ్ళాలా అని అనుకోలేదు. నేను ఇల్లు సర్దడం సగం అయ్యింది, సగం కాలేదనమాట. అందుకోసం అనుకోకుండా మా పాప దగ్గరికి రిజర్వేషన్ చేయించినారు మా ఆయన. రిజర్వేషన్ చేయడం అది కూడా కన్ఫర్మ్ కాలేదు సీట్లు. అందుకోసమని నాకు వెళ్ళాలని అస్సలు లేదు. ఒక పురుగును చూసినట్టు చూస్తారండి. ఈక్వల్ మనిషిని కొంచెము అంటే దగ్గరైనా కూడా ఇక్కడ చిన్న డిస్టెన్స్ అయినా కూడా కొంచెం అడిగి పక్కన కూర్చున్నాం అనుకోండి, కూర్చున్నంతసేపు కూర్చొనిచ్చి వాళ్ళకి ఓపిక చచ్చిపోయినప్పుడు కాళ్ళు తగిలియడము, లేదంటే బట్టలు తగిలియడము, ఎట్లంటే అట్లా బిహేవ్ చేయడము అలాగా చేస్తారనమాట మనం దగ్గర డిస్టెన్స్ అట్లా ఉన్నప్పుడు. అందుకే నేను మోస్ట్లీ మన కన్ఫామ్గా మనకి ఒక్క రోజు కాదు, కొన్ని గంటలే పక్క మనిషి అడ్జస్ట్ చేసుకోడు. ఎలాగుంటుంది చూడండి జీవితము అసలు. అదే చూడండి పశువులు, పక్షులు వాటికి కూడా వైర్యం ఉంటుందేమో కానీ అంటే వాటికి చాలా కలిసిపోతాయి, అవి మనలాగా కాదు. నేను ఏదో చెప్పాలనుకుంటున్నాను, అది మీకు మంచిగా రీచ్ అయితే ఓకే. అది నేను మిమ్మల్ని ఏమైనా కన్ఫ్యూజ్ చేస్తుంటే మీకు సారీ. నాకు పనులన్నీ ఎలాగున్నాయంటే పీరియడ్ అయిపోతేనే ఇల్లంతా, కొంతమంది తిరగద్దు ఇంట్లో, అన్నీ తిరిగి ముట్టద్దు ఒక 3 days అంటారు. అది చాలా మంచి పని అండి. మనమే తిరిగి, మనమే వంట చేసి, మనమే అన్ని బట్టలు ముట్టుకునేసి అన్నీ చేస్తాం కాబట్టి మనసు అటు ఉండదు ఇటు ఉండదు అనమాట. అంటే మడి ఆచారాలు నేను వాళ్ళే కాదు, ఎవరైనా ఒక 3 days అనేది రెస్ట్ ఇస్తే, ఇప్పుడు నేను ఊరిక భారతక బాగా చెప్తున్నావు కానీ ఇప్పుడు నేను ఫాస్ట్ కల్చర్లో అట్లా 3 రోజులు పక్కన కూర్చోవడం, ఏం కుక్కోవడం ఇవన్నీ ఆడ సాధ్యమవుతుంది అని అనుకోవచ్చు మీరు. మనం ఈ సోషల్ మీడియా ఉంది కాబట్టి మనము మంచి ఒక అవేర్నెస్ వీడియోస్ వింటున్నాం కదా మంచి గురించి. అలాగ విన్నప్పుడు పక్క కూర్చొనేదే మంచిదేమో శుభ్రంగా అని అనిపిస్తుంది. ఎందుకంటే పూజ చేసేకపోతారు, వాళ్ళ టవాళ్ళు మనం స్నానం చేసేటప్పుడు మనం టవాళ్ళు అందియాల, లేదంటే వాళ్ళు వేసుకునే బట్టలు మనమే శుభ్రం చేయాలా, మనమే ఐరన్లు చేయాలా. ఇవన్నీ ముట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా చెప్తారు, మనం ఇవన్నీ టచ్ చేస్తే వాళ్ళు అసలు దీపం కూడా పెట్టకూడదు అని చెప్తారు. అసలు పోకండి దేవుని మూలకి అని అంటారు. అట్లా నేనైతే అవాయిడ్ చేస్తాను, నేను వెళ్ళను. కాకపోతే నాతో అన్ని పనులు చేయించేస్తారు, ఇంకెవరు లేరు కదా. కానీ కొన్ని కుటుంబాల్లో మాత్రం మగపిల్లలే అన్నీ చూసుకుంటారు, వాళ్ళని పక్కన పెట్టేసి. అట్లా ఉన్నప్పుడు హాయ్ అనిపిస్తుందండి. ఏవి టచ్ చేయం కదా. దీన్ని అయిపోయిన ఆఫ్టర్ పీరియడ్ మనం టచ్ చేసినవన్నీ క్లీన్ చేసుకునే మళ్ళీ పీరియడే వచ్చేస్తుంది. నాకు ఇది చాలా శ్రమ అనిపిస్తుంది అనమాట. సరే పోనీ అట్లా ఉంచితే నేను అదే రిజర్వేషన్ కన్ఫర్మ్ కాలేదు కాబట్టి నేను గట్టిగా అనుకున్నా వెళ్ళకూడదు అని. కానీ నేను హాస్టల్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది పిల్లల విషయం చూస్తున్నాను, కొంతమంది పిల్లల్ని అబ్జర్వ్ చేస్తున్నాను. నేపాల్ పిల్లల్ని కానీ అదర్ స్టేట్ పిల్లల్ని కానీ నేను మంచిగా మాట్లాడిస్తాను. అంటే ఫస్ట్ నేను కాలేజ్ జాయిన్ చేసేకి వెళ్ళినప్పుడు ఆ పిల్లలు ఫేస్లు అనేవి నాకు బాగా ప్రింట్ అయిపోయినాయి అనమాట. ఇప్పటికి 1 monthకి ఒకసారి వెళ్తూ ఉంటాం కాబట్టి ఆ పిల్లలు నన్ను చూసి స్మైల్ చేయడం, నేను ఆ పిల్లల్ని చూసి స్మైల్ చేయడము, బాగున్నారా అని మంచిగా మాట్లాడిస్తాను అనమాట. చక్కన పిల్లలు వచ్చి మన కల్చర్ని ఆ పిల్లలు అడాప్ట్ చేసుకున్న వచ్చి తల వంచుతారనమాట బ్లెస్ చేయమని. నేపాల్ పిల్లలు గాడ్ బ్లెస్ యూ అమ్మ, దీర్ఘాయుష్మాన్ భవ, ఇంగ్లీష్లో కన్నా తెలుగులోనే మంచిగా ఆశీర్వదిస్తానమాట. అంటే ఆ పిల్లలు ఊరికే మామూలుగా అట్లా నా చుట్టుపక్కల అట్లా పోతుంటే కాదు, ఏ వర్క్లో ఉన్నా కూడా మనిషి దగ్గరికి వస్తారనమాట. చేయి కడుక్కొని బట్టలు ఉతుకుతుంది ఒక అమ్మాయి వచ్చి నన్ను బ్లెస్ చేయండి ఆంటీ అని నమస్కారం పెట్టి ఇట్లా తల ఉంచుకుంటుంది. అబ్బా భలే అనిపించింది నాకైతే. మన పిల్లలు అలాగ చేస్తారా? మొహమాటం. ఎవరికైనా కాళ్ళు నమస్కారం చేయండి అంటే కూడా మొక్కరనమాట. ఇది మన కల్చర్, మనం నేర్పించాలి. అంటే ఇప్పుడు అడ్డగోలుగా మాట్లాడతారు, అంటే కాళ్ళు మొక్కుతేనేనా, రెస్పెక్ట్ మనసులో ఉంటే చాలదా, ఇలాగ అంటారనమాట. అలా కాదు, దాన్ని బయటికి ఏదైనా కానీ చూపిస్తేనే మనకు తెలుస్తుంది కదా ఎదుటి వ్యక్తికి. అట్లా అంటే మనం ఇంకా అడ్డగోలుగా ఎట్లా మాట్లాడతారు, షో అప్ చేయలేం మేము అని అంటారు.
ఇలా తలకాయలు తింటారు కాబట్టే పేరెంట్స్ ఏమీ చెప్పలేకపోతున్నారు కూడా పిల్లలకి. అవునా కదా? ఇంత హడావుడిగా ఏం చేస్తున్నానంటే ఎప్పుడు ఫోన్ చేసినా అమ్మ ఈ సీజన్ కదా ఇప్పుడు చింత చిగురు పప్పమ్మ అక్కడ పెట్టారు హాస్టల్లో. వీక్లీ వన్స్ ఫోన్ చేసినప్పుడల్లా చింత చిగురు పప్పుని ఎక్కువ కలవరిస్తుంది అనమాట మా పాప. కొంచెం హెల్త్ ప్రాబ్లము, స్టమక్ కొంచెం డిస్టర్బ్ అయింది అని అనేపాటికి నేను ఈసారి ఏ స్నాక్స్ చేయలేదు. మామూలుగా ఎప్పుడైనా కానీ వెళ్తాను అంటే మంత్లీ వన్సే కాబట్టి స్నాక్స్ చేసేదాన్ని. ఏ స్నాక్స్ చేయలేదు. ఇప్పుడు నాకు ఇది కొత్తగా అనమాట. ఇప్పుడే ఫస్ట్ టైము వాటిని ఏమంటారు, సగ్గుబియ్యం నానబెట్టి మామూలుగా కళ్ళు మూసుకొని చేసేయగలను. ఇది సేమియా పాయసం. సగ్గుబియ్యం యాడ్ చేయాలి అంటే అందుకే నేను కళాయిలో వండడము. ఏదైనా నేను చూస్తూ అబ్జర్వ్ చేస్తూ చేయాలన్నమాట. అంటే ఎత్తు గిన్నెలు నాకు ఎక్కువ హైట్‌లోనే ఉంటదనమాట. ఇది గ్యాస్ కట్టు. ఇంకా బౌల్ పెట్టేసినామనుకో గ్యాస్ మీద, స్టవ్ మీద నాకు ఈ లోపల ఉడికే పదార్థము అంతగా పెద్దగా కనిపించదనమాట. అందుకే వెడల్పాటిది పెట్టుకుంటే నేను అబ్జర్వ్ చేస్తూ చేయొచ్చు అనని నా ఒపీనియన్ తోటి. ఎవరైనా కళాయిలో పాయసం వండుతారా అని అట్లా అనుకోకండి. స్టీల్ గిన్నెలోనే వండాల్సింది. నా ఆలోచన అదనమాట. మీరు కూడా అంతేనా? నేను ఏదైనా కొత్తది చేస్తున్నానంటే దాన్ని అబ్జర్వ్ చేయాలన్నమాట, చేసే ఫుడ్డుని. అలా ఉంటుంది. సగ్గుబియ్యం పాయసం అయితే కొంచెం మోషన్స్ కానీ ఏమైనా కొంచెం స్టమక్ డిస్టర్బ్ అయినప్పుడు కానీ కొంచెం బాగుంటుంది అని అనేసి తీసుకెళ్ళినాను అంటున్నావు. వెళ్ళినావా అక్క అంటే నేను రెడీ కూడా అవ్వలేదనమాట. నేను చేసుకోవాలి ఈ రోజుకి ఏం పనులు నా మైండ్లో ఉన్నాయో ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని గడప దాటుతాను అనమాట. ఎందుకంటే మనసంతా ఇంకా ఇక్కడే ఉంటుంది అనమాట. అందుకని నేను ఏమీ రెడీ అవ్వలేదు. అంటే ఇంకా ఆల్మోస్ట్ అది 7 ఆ టైం అనమాట. 1 అవర్ జర్నీకి 1 అవర్ బిఫోర్ అనమాట. అన్నీ ప్రిపేర్ చేసేసాను. పప్పు, పాయసం అంతే. బయట నుంచి ఇది ఏమంటారు, గులాబ్ జామ్ కానీ మోషన్స్ తగ్గడానికి ఇది ఏమంటారు, జిలేబీ తిన్నా తగ్గుతాయి అని అంటారు కదా, అవి కొంచెం బయట నుంచి తీసుకొని వచ్చినారనమాట. అంతే. ఆ పాపకు కావాల్సిన 2 వీక్స్ ముందే నేను అన్నీ ప్రిపేర్ చేసి అలా పెట్టి వెళ్ళే వరకు మీరు ఒకటే వెళ్ళండి అన్నాను. వెళ్ళిన తర్వాత ఇంకా ఖచ్చితంగా వెళ్దాంలే అని అనుకుంటున్నప్పుడు సరే వెళ్ళేటప్పటికి గట్టిగా నమస్కారం చేసుకొని పోయినాను. పూజ కంప్లీట్ చేసుకున్న. ఇంట్లో బండలు ఇంకా మొత్తం క్లీనింగ్ అంతా కంప్లీట్ చేసేసుకొని ఈవినింగ్కి అంతా కుక్ చేసుకొని బ్యాగ్ సర్దేసుకొని మా ఆయన ఏమంటే ఇంకా పోతాము ఒక 1/2 అవర్ లోపల బయలుదేరుతామనగా బయట నుంచి ఆ పాపకి ఏమంటే కావాల్సినవి బయట నుంచి తీసుకొని వస్తుంటారు అనమాట. అది నాకు అస్సలు శుద్ధ నచ్చదనమాట. అందుకే ఈసారి బాగా బెదిరించినాను. మీరు బాగా టైం వేస్ట్ చేస్తారు, అన్నీ చూసుకుంటానులే అని నా మీదే వదిలేస్తారనమాట ఎక్కువగా. అంటే టైం గడిచే కొద్దీ మనకు కూడా అన్నీ హ్యాండిల్ చేసుకునేది చేత అవ్వదనమాట. అందుకే నేను చెప్పేసినాను అనమాట. మీరు మొబైల్ చూసుకుంటా లేకపోతే పోతామనగా ఒక 1/2 అవర్ ముందు ఏందుందిలే ఆ పనికి, ఏముందిలే పెద్ద టైం ఇవ్వాల్సిన పని లేదు, ఇట్లా నెగ్లెక్ట్ చేస్తారనమాట. ఇట్లా చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా చెప్పండి? అలాగ అస్సలు చేయకండి. ఏదైనా బిఫోర్ ఉండాలి. అది 1/2 అవర్ కాదు కదా, 5 మినిట్స్ పట్టే పని అయినా కూడా కొంచెం అర్లీగా చేసుకొని బిఫోర్గా ఉంటేనే నాకు బాగుంటుంది. అది ఏదైనా కూడా ప్లానింగ్గా ఉండాలన్నమాట. ఆ పనుల వల్ల ఆ మెంటాలిటీ వల్ల నేను చాలా అలసిపోయినాను. ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పి మరి అందుకే నేను నీతో రావటం లేదు, ఈసారి రాను కూడా, అందుకే అని అన్నాను. అని అంటే లేదులే అని అనేసి బ్యాగ్ సర్దండి, బ్యాగ్లోకి పెట్టండి, నేను కిచెన్లో వర్క్ ఉంది, ప్లస్ ఆ వర్క్ చూసుకుంటా కుకింగ్ పని చేసుకుంటా నేను దేవుని పూజ కూడా కంప్లీట్ చేసినాను అనమాట. ఇట్లా మల్టీ టాస్కింగ్ చేస్తూ మళ్ళీ బ్యాగ్ సర్దాలంటే అవ్వదు. అన్నీ ఒక దగ్గర పెట్టినాను. బ్యాగ్లో నీట్గా సర్దండి అంటే నాకు రాదు అట్లాంటివన్నీ సర్దడము, నువ్వే చూసుకో అని అన్నారు. రాకపోవడం ఏంది, చేస్తే వస్తుంది, సర్దండి అని చెప్పినాను. చెప్పిన తర్వాత సర్దితేనే వస్తాను అని కూడా అన్నాను. సర్దినారు. అందుకని వెళ్ళినాను అనమాట. ఒక్కటే సీట్ అలాట్ చేసినారు. ఒకటే సీట్లోనే ఇద్దరు అడ్జస్ట్ చేసుకొని బయలుదేరి అక్కడ దిగిన తర్వాత ఒక క్యూ లైనే ఉంటుంది. మామూలుగా సికింద్రాబాద్ స్టేషన్లో కన్నా ఇది చాలా బెస్టే, కానీ రష్ ఎక్కువ ఉంటుంది, క్యూ కట్టింటారు. నేను బయటికి వెళ్ళిన చోట స్నానాలు చేయాలంటే సాహసం చేయను. ఓన్లీ ఫ్రెషప్ అవుతాను. ఫ్రెషప్ అయిపోయి ఇది ధైర్యం చేసి నేను ఎప్పుడెప్పుడు పూరి అనేది ఆయిల్ ఫుడ్లు కానీ ఏవి టచ్ చేయను. నాకు ఇంటి ఫుడ్డే పడుతుంది. బయట ఏవైనా తినాలంటే ఇడ్లీ, దోశ, అంతకు మించి వేరే వాటి జోలికి పోను ఎక్కువగా. అంటే ఈసారి సాహసం చేసి నీకేం కావాలి అని అన్నారు. ఫ్రెషప్ అయిపోయిన తర్వాత అది సండే కాబట్టి మెట్రో 7 o'clockకి స్టార్ట్ అవుతుంది అనేది మేము వెళ్ళంగా తెలుస్తుంది అనమాట. అందుకనేసి ఇక్కడే టిఫిన్ చేద్దాం. బాబోయ్, టిఫిన్కి ఎంత డబ్బులు వేస్ట్ అని కాదు, అంతే క్వాలిటీగానే ఉంటాయి. కానీ మా ఆయన కుకింగ్ దాని ప్లేస్కి హోటల్లో అక్కడికి వెళ్ళి అబ్జర్వ్ చేసినారంట. ఆయిల్ ఎక్కువ మరిగి నల్లగా అట్లా ఉంటుంది కదా, అట్లా లేకుండా మంచిగా ఫ్రెష్ ఆయిల్ పోసి కుక్ చేసినారంట. అందుకే నేను నసిగినారనమాట. నాకు పూరి కావాలి అని ధైర్యం చేసి అడిగితే ఆడికి నసిగినారు. తేన్పులు అదరంగా వస్తాయి, గ్యాస్ అంతగా ఉంది, నీకు పూరి కావాలన్నా ఉప్మా తీసుకున్నారనమాట మా ఆయన. నాకు ఉప్మా వద్దు అని చెప్పి మళ్ళీ నేను అట్లా చెప్పిన దానికి పోయి అబ్జర్వ్ చేసినారనమాట. అబ్జర్వ్ చేస్తే మంచిగానే ఉందిలే ఆయిల్ అని తీసుకొచ్చి ఇచ్చినారు. కానీ ఆ మూడు కలిసి ఒక ప్లేట్ కదా. మా హాస్టల్ అమ్మాయి దగ్గర ఉన్న హోటల్ దగ్గరికి వెళ్తే 80 రూపాయలు ఒక టిఫిన్ ప్లేట్. అమ్మ అంత రేట్ వద్దు
వద్దు, అంత రేటు పెట్టకండి, ఇక్కడే ఎక్కడైనా తిందాము అని అంటే ఆ స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్తే మాకు అది ఆ హోటల్ కనిపించింది. ఆ హోటల్ కనిపించేపటికి లోపలికి వెళ్ళి అక్కడ నేను పూరి, మా ఆయన ఉప్మా తిన్నారు. టిఫిన్ చేసేసుకొని మళ్ళీ స్టేషన్కి వచ్చి మెట్రో దానికి వచ్చి వెళ్ళిపోయినాం అనమాట పాప దగ్గరికి. మీరు కూడా ఎవరైనా ప్రీ ప్లాన్డ్గా లేని వ్యక్తులతో జీవనం సాగించాలి అంటే వాళ్ళకి నేర్పించుకోండి. వాళ్ళకి టైం విలువ, మనుషుల విలువ, డబ్బు విలువ, టైం విలువ, ఇవన్నిటి విలువ తెలుస్తున్నా కూడా టైంకి కానీ మనీకి వాల్యూ ఇస్తారు. అన్నిటికీ విలువ ఇచ్చినట్టే కనిపిస్తుంది, కానీ వేటికి విలువ ఇవ్వరు. అంటే అది ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే అర్థమే కాదు. ముందు వీడియోస్లో మీకే తెలుస్తుంది. కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వడానికి చూస్తున్నానని చెప్తున్నాను కదా, చెప్తాను. నా వీడియోస్ బాగా అబ్జర్వ్ చేస్తూ మీరు ఫాలో అవుతూ ఉంటే అడిక్ట్ అవ్వాలి. నాకు కూడా ఈ యొక్క వీడియోస్ ఎప్పుడు పెడుతుంది అని నేను ఎదురు చూసేలాగా మిమ్మల్ని నేను మీ హృదయాల్లో చోటు సంపాదించుకోవాలని ఎదురు చూస్తున్నాను అనమాట. అందుకనే మీకు అన్నీ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తున్నాను. ఫేస్ అలాగ డల్గా ఉంది అని అనుకోకండి. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఫుడ్ ఒక్క సండే మాత్రమే ఫుల్ డే మా దగ్గర ఉంటుంది అనమాట. మేము వెళ్ళాలన్నా కూడా ఒక్క సండే రోజు ఒక్కటే వెళ్ళాలి. మిగిలిన రోజులు ఫస్ట్ మమ్మల్ని అలౌ చేయరు అనమాట. పాపను మన దగ్గరికి పంపించే పర్మిషన్ మనం తీసుకొని వాళ్ళ పాపను మన దగ్గర పంపిస్తారు అని అనడానికి కూడా లేదనమాట. మిగిలిన కాలేజెస్లో ఎలాగో ఇక్కడ కూడా అంతే, కానీ ఇంకా స్ట్రిక్ట్ అనమాట, చాలా స్ట్రిక్ట్. ఆ స్ట్రిక్ట్ తట్టుకోలేక చాలామంది వెళ్ళిపోయినారు కూడా. ఉండేది కూడా అదర్ స్టేట్ వాళ్ళే. ఇప్పుడు పిల్లల్ని నా చుట్టూ వచ్చి కూర్చుంటారు తెలుసా. ఆ పిల్లలకి ఎంత ఇష్టమో నేనంటే. ఆంటీ వస్తున్నారా, అంటే మా పాపకు కూడా చెప్పలేదనమాట నేను వస్తున్నాను అని. ఒక్క సండే రోజే ఫోన్ కాల్ ఉంటుంది. చేసినప్పుడు కూడా వాళ్ళ డాడీ ఒకటే ముందు పంపించేసినాను అనమాట. పంపిస్తే డాడీ కూడా రాలేదమ్మా అని అంటే వాళ్ళ డాడీ కూడా ఇంకా నాకన్నా ఇంకా ఆలోచన చేస్తాడు కదా, ముందుకెళ్ళి ఆయన కూడా స్టాప్ అయిపోయినారంట. ఫోన్లో చేసే టైం అయింది. ఫోన్ చేసేపటికి వాళ్ళ డాడీ ఫోన్ నా దగ్గరే అనుకోకుండా ఉండిపోయింది. ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నా ఫోన్ లిఫ్ట్ చేస్తే కెమెరా ఆన్ చేయి అంటుంది. నేను చేయలేదనమాట. నాకు ఎందుకు అట్లా చిన్న సర్ప్రైజ్ చేయాలా అంటే ఇష్టం అనమాట. ఆయన ఏముండదు అనమాట, అట్లా ఏముండదు. ఓపెన్ చేసి చెప్పేయడమే అట్లుంటుంది. ఎందుకంటే ఆయన ముందుకు పోయి ఇంకా కొంచెం నడిచి ముందుకు పోయి అక్కడ ఉన్నారు కాబట్టి నేను అట్లా హ్యాండిల్ చేసినాను. సరే అమ్మా, ఎందుకు ఇంత డల్గా మాట్లాడుతున్నావు, జ్వరం వచ్చిందా, నువ్వు రాలేకపోతున్నావా, డాడీ ఒకటే వస్తానన్నారు కదా, వచ్చినారా అంటే వచ్చింటారమ్మా చూడు అని. వాళ్ళ డాడీ కూడా పోలేరనమాట. అందుకనే ఇంకా నేను వెనకల నుంచి మళ్ళీ కొంచెం అక్కడ బజార్లో దొరుకుతుంది అనమాట. ఒక్క కోకోనట్ వచ్చి 50 రూపీస్ అనమాట. అది కొట్టించుకొని నిదానంగా వెనక నుంచి నెమ్మదిగా పోయినాను అనమాట. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ ఫీలింగే వేరుంటుంది. అలాగా చిన్నగా సర్ప్రైజ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం అనమాట. పిల్లల్ని కానీ ఎవరినైనా కానీ. మా అమ్మ నా చిన్నప్పుడైతే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళేటప్పుడు బజార్కి కానీ హాస్పిటల్కే కానీ బయటికి ఎక్కడైనా వెళ్ళేటప్పుడు మా అమ్మను మాతో దాగుడు మూతలు ఆడేదనమాట. గబగబా ముందుకు వెళ్ళిపోయి కనిపించుకోకున్నట్లయిపోయి దాక్కునేదనమాట. నేనైతే అప్పటికి నా చిన్నప్పటికి నేను ఏడ్చేదాన్ని, కానీ ఇప్పటికి అనిపిస్తుంది అది వాళ్ళకి ఒక ఏమో, అంటే అలాగా చేయడం వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారేమో, అంటే మనం వెతుకుతాం కదా అమ్మ కోసం, అది వాళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుందేమో అని అనుకునేదాన్ని. ఇప్పుడు అదే నేను కాపీ కొడుతున్నానని కాదు, కొంచెం ఇప్పుడు వేరే వేలో చెప్తారు కదా సర్ప్రైజ్ అని. మాటల్లోనే మెట్రో నుంచి అంటే ఒక పర్సన్కి వచ్చి 70 రూపీస్ అట్లా పడుతుందండి టికెట్. మాటల్లోనే వచ్చేసినాము. చాలా టైం పడుతుంది, ఒక 40 మినిట్స్ పైనే పడుతుంది అనుకుంటా మేము చేరుకునే ప్లేస్కి వెళ్ళి. అదే నేను చెప్పాను కదా ముందే, కూర్చున్నాం అనమాట. చాలా టైం ఉంటుంది, అర్లీ మార్నింగే కాబట్టి వాళ్ళకి ఫోన్ ఇచ్చే టైం అయిన తర్వాత 8:30 అట్లా మా ఆయన నా దగ్గరే ఫోన్ ఉంచేసి ముందుకు వెళ్ళిపోయినారు. యాజ్ ఇట్ ఈజ్ అంతా ముందు చెప్పాను కదా అలా జరిగిందనమాట. కోకోనట్ కొనుక్కొని వెనుక నుంచి వెళ్ళి ఇంక పిల్లలందరూ వచ్చినారు నా దగ్గరికి. అందరితో నా ఒక 20 నిమిషాలు అలాగా మాట్లాడి ఈవినింగ్ వరకు పాపతో టైం స్పెండ్ చేసి అక్కడ లంచ్ కంటే అక్కడ క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్కి వెళ్ళకుండా వాళ్ళ ఫ్రెండ్సే పాపం డబ్బాల్లోనా అంటే చింత చిగురు పప్పు తెచ్చినాను కదా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఇష్టం అంట. లాస్ట్ టైం తీసుకెళ్ళింటే అంతా నువ్వే తిన్నావా, చింత చిగురు పప్పునా, మాకు చెప్పాల్సింది, మేము వచ్చి షేర్ చేస్తుంటే మాకు చాలా ఇష్టము అంటే మేము తినాలి అనుకున్నాము అని అన్నారంట. అమ్మ ఎక్కువ తెచ్చినామంటే నాకు చెప్పలేదు కదమ్మా ఎక్కువ తీసుకురమ్మని అన్నాను. కాకపోతే అయ్యింది. మేము ముగ్గురు తినగా ఫస్ట్ తీసిపెట్టు పాప, ఆ పిల్లలకి తీసిపెట్టి మనం తిందాము అంటే లేదమ్మా ఏం కాదు, మనం తిని మిగిలితే నేను చెప్పలేదు కాబట్టి మనం తినేసి మిగిలితే నా ఫ్రెండ్స్కి ఇస్తాలే అని అనింది. అలా వద్దమ్మా, ఏదైనా ఇచ్చేది ఉంటే ఫస్ట్ వాళ్ళకి పక్కకు తీసి పెట్టాలా, మిగిలిన దాంట్లో మనం తినాలమ్మా అని చెప్పినాను. ఈవినింగ్ వరకు ఉండి తల చూసి ఆడపిల్లలకి ఇంకా ఎంత జుట్టు ఉన్నిందండి. నాకు అది జుట్టు విషయంలోనే చాలా బాధ అనిపిస్తుంది. 10th జుట్టు కట్ చేయడం చేసినప్పటి నుంచి లెంత్ రావటం లేదు. మళ్ళీ మొన్న వచ్చింది కదా లాంగ్ వీడియో, మా అమ్మ వచ్చినప్పుడు మా పాప ఉన్నింది అని అప్పుడు కూడా హెయిర్ కట్ చేశాను, నేనే చేశాను.
అంటే స్ప్లిట్ ఎండ్స్ రావడము అట్లా ప్రాబ్లం అయ్యేపాటికి నేనే కట్ చేసేస్తున్నాను. అది షార్ట్గానే ఉందన్నమాట, ఇంకా లెంత్ పెరగటం లేదు. వీళ్ళకి అందరూ గర్ల్సే ఉంటారు కదా, పెయిన్లు పడ్డము అది ఇది. అంటే ఒక రూమ్కి వచ్చి 4 మెంబర్సే ఉంటారు, ఎక్కువ మందిని కుక్కడము అలాగంతా ఏం ఉండదు. కానీ మేము రిటర్న్ అయిపోయి నేను చెప్పాను మా ఆయనతోటి, నువ్వు పార్సల్స్ తీసుకురాకు. ఏం జరిగిందంటే లాస్ట్ టైము రైలు చాలా రద్దీ ఉన్నిందనమాట మా కంపార్ట్మెంట్. అక్కడ తినడానికి అసలు టైం లేకపోయింది, అడ్జస్ట్ కాలేదనమాట చాలామంది. అది నైట్ అయ్యేపాటికి మిడిల్ బర్త్ ఎత్తడము అలాగుంది అనమాట. కొంచెం ప్రాబ్లం అయ్యేపాటికి మనం బయటే తినేసి వెళ్దాము అని చెప్పినాను. మేము ఎప్పుడు ఇంకా అక్కడ అలవాటు పడినాం కదా, కొంచెం నీట్గా చేస్తున్నారని. ఒక ప్లేట్ వచ్చి 3 చపాతీలు ఏమో ఇచ్చినారు, 70 రూపీస్ ఏమో పడింది ఈ ఒక ప్లేట్ వచ్చి. అక్కడ తినేసి మెజెస్టిక్ ఫేస్ మీద బొట్లు గమనించినారా, మాకు ఎక్కడ టెంపుల్ కనపడితే అక్కడ దూరిపోతాం అనమాట. పోయి అక్కడ అయ్యప్ప గుడి దగ్గరగా ఉండింది, నమస్కారం చేసుకుని ఆ మెజెస్టిక్ ఆ బజార్ అంతా తిరిగేపాటికి మేము ఏమీ కొనలేదు, ఆ వీధి ఫుడ్ చూసామంతే, ఇంకా రిటర్న్ అయిపోయినాం. ఈ వీడియో ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.